హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అసలు సిసలైన అమ్మ నేర్పిన ఆంధ్ర ఆవకాయని చూపించబోతున్నాను. సమ్మర్లో ప్రతి ఇంట్లో ఈ ఆవకాయని తయారు చేసుకుంటారు కదండి. దీనికోసం నేను బజార్కి వెళ్ళి ఒక 5 చిన్న రసాలు కాయలను తీసుకుని దాన్ని నేను తీసుకెళ్ళిన వాటర్తో బాగా క్లీన్ చేసి ఒక పొడి బట్టతో తుడిచి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించి తెచ్చుకున్నాను. ఇంటికి తెచ్చాక దానిపైన ఉన్న జీడి తీసేసేయాలి. తీసి ఒక పల్చటి లేయర్ లాగా వస్తుందండి. ఆ టెంక మీద ఆ లేయర్ని కూడా తీసేసి బాగా పొడిగుడ్డతో తుడిచేసి ఒక ప్లేట్లో వేసుకున్నాను. ఇదిగోండి, ఈ లోటా ఉంది కదా, ఈ లోటాతో నాకు 4 లోటాలు ముక్కలయ్యాయి అన్నమాట. దీనికి ఒకటే కొలతండి. 4 ముక్కలకి అన్నీ ఒక్కొక్కటి చొప్పున వేసుకోవాలి. ఉప్పు మాత్రం కొంచెం తక్కువ వేసుకోవాలి. ఉప్పు అయితే 3/4 కప్పు వరకు వేసాను. తర్వాత కారం 1 కప్పు, ఆవపిండి 1 కప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి 1 స్పూను నియామకానికి అనమాట. తర్వాత వేసుకొని ఇలాగా బాగా ఈ పిండిని కలుపుకోవాలి. ముందు మనం క్లీన్ చేసుకున్న మామిడి ముక్కలకి కొంచెం ఆయిల్ వేసి ఆ ఆయిల్ వేసిన ముక్కల్ని ఈ పౌడర్లో వేసి బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలకు మొత్తం ఈ పౌడరు పట్టేటట్టు బాగా మనం కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఒక జాడి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ముందు అడుగు భాగంలో వేసుకొని ఈ పౌడర్ పట్టించుకునే ముక్కలన్నింటినీ అందులో వేసుకోవాలి. వేసుకొని దానిపైన ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. మొత్తం నాకు 1 లీటర్ ఆయిల్ పట్టిందండి. ఒక ప్యాకెట్ పట్టింది. మొత్తం ఆయిల్ అంతా ఇలా వేసేసుకోవాలి. లాస్ట్లో కొంచెం మెంతులను వేసుకోవాలి. తర్వాత జాడీపై మూత పెట్టి ఒక వైట్ క్లాత్తో ఇలా కట్టుకొని 3 రోజులు పక్కన పెట్టేయాలి. 3rd డే నాడు ఓపెన్ చేసి చూస్తే ఆవకాయ రెడీ అయిపోయింది. చూసారా? చూడండి, ఇలా ఆయిల్ పైకి వచ్చి మన ఆవకాయ రెడీ అయింది. దీన్ని మనం ఒక బేసిన్లో కానీ ఒక ప్లేట్లో కానీ తీసుకోవాలి. ఎందుకంటే ఆ జాడీలో సరిగ్గా కలపడానికి కుదరదు కదండి, బాగా కలిపి పెట్టాలన్నమాట. అందుకని దీన్ని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుంటే మనకి కలపడానికి ఈజీగా ఉంటుంది కదా, అందుకని ఇలా వేసుకోవాలన్నమాట. మనం ఈ కారం ఆవకాయ పెట్టుకునేటప్పుడు మనం ముక్క అనేది పుల్లగా ఉన్నది తీసుకోవాలి. పీచు కూడా ఉండాలండి కాయకి. అలాంటి కాయలు ఎంచి తీసుకోవాలి. అందుకని నేను చిన్న రసాలు తీసుకున్నాను. అలా అయితేనే ముక్క ఈరంతా మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది. ఆవకాయ టేస్ట్ అనేది మనం తీసుకున్న మామిడికాయల మీదే డిపెండ్ అయి ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ కొలతలు కూడా పక్కాగా ఉండాలన్నమాట. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, నేను చేసే పద్ధతి అయితే చెప్తున్నాను. 4 గిన్నెల ముక్కలకి అన్నీ ఒక్కొక్క గిన్నె వేసుకోవాలన్నమాట. ఉప్పు మాత్రం కొంచెం తగ్గించి వేసుకోవాలి. చాలకపోతే మళ్ళీ లాస్ట్లో మనం యాడ్ చేసుకోవచ్చు. ముందే ఎక్కువైపోయిందంటే మొత్తం ఆవకాయ మొత్తం చెడిపోతుంది కదా, అందుకని. ఇదిగోండి, ఇలా తీసేసాక బాగా కలుపుకొని నేను దీనికి 1/4 కేజీ వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. ఆవకాయలో ఈ వెల్లుల్లి రెబ్బలు వేస్తే ఆ టేస్ట్ ఇంకా అస్సలు తిరిగి మనం చూసుకోకర్లేదు, చాలా బాగుంటుంది. ఇది మనకి హెల్త్కి కూడా వెల్లుల్లి మంచిది కదా, మనం ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. నేను 1/4 కిలో వేసుకున్నాను. వేసుకొని మళ్ళీ దీన్ని జాడీలోకి ఎత్తేసాను అనమాట. బాగా వచ్చింది కదండి ఆవకాయ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ నేను దాన్ని యథావిధిగా మళ్ళీ ప్యాక్ చేసి పెట్టేశానమాట. దీంట్లో చిన్న చిన్న పురుగులు ఏవి దూరకుండా ఇలా క్లాత్ కట్టేసుకోవాలన్నమాట. మనకి ఇయర్ అంతా నిల్వ ఉండాలి కదండి, అందుకని చాలా బాగా మనం స్టోర్ చేసుకోవాలన్నమాట.